Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. సీఎం రేవంత్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు 39,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తారేమో చెప్పాలన్నారు. రైతు రుణమాఫీ 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే రేవంత్ రాజీనామా చేస్తారని ప్రశ్నించారు హరీష్ రావు. ప్రస్తుతం హరీష్ రావు మాట్లాడుతున్న లైవ్ చూద్దాం. ఇక సిపిఐ సిపిఎం నాయకులు నేను అడుగుతా ఉన్న ఖమ్మం జిల్లా నాయకత్వాన్ని, పోరాటాల వారసులు, ఆత్మగౌరవం గలవాళ్ళు ఈ సిపిఐ సిపిఎం నాయకులు ఎందుకు రేవంత్ రెడ్డి మొన్న కేరళకు పోయి ఉన్న ఒక్క లెఫ్ట్ పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని అవినీతి పరుడు, ఈయన అత్యంత అవినీతి పరుడు అని మీకున్న ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయన దిక్కేస్తాడు. ఆయనని పట్టుకొని మోడీకి ఏజెంట్ అని చెప్పొచ్చింది. కేరళ ముఖ్యమంత్రి విజయన్ గారిని ఈయన బీజేపీకి అమ్ముడు పోయిండు, ఈయన మోడీకి ఏజెంటు, ఈయన అవినీతి పరుడని రేవంత్ రెడ్డి పోయి కేరళలో దిక్కేస్తాడు. మరి మీరేమో ఎందుకు ఆ కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేస్తున్నారు? మిమ్మల్ని తిడుతున్నా కూడా, మిమ్మల్ని బీజేపీ ఏజెంట్ అన్నా, మీరు అవినీతి పరులన్నా ఇంకా ఎందుకు సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నాయి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. విజ్ఞతతో ఆలోచించండి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నదేంటి? రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు. రాహుల్ గాంధీ ఏమో అదాని చోర్ హే అంటాడు, రేవంత్ రెడ్డి ఏమంటుండు అదాని బహుత్ అచ్చా హే అంటుండు. ఆయనేమో అదానిని తింటాడు, ఈయన పోయి అదానిని అల్లించుకుంటాడు. మరి ఏ కాంగ్రెస్ నడుస్తుంది రాష్ట్రంలో? ఇవాళ రాహుల్ గాంధీ గారు అనేక విషయాల్లో, లిక్కర్ కేసులో ఆయన ఢిల్లీలో ఇదంతా బోగస్ అని చెప్పి రాహుల్ గాంధీ మాట్లాడతాడు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏమో లిక్కర్ కేసు పెద్ద కుంభకోణం జరిగిందని మాట్లాడతారు. అంటే ఈ రకంగా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి గారు అదాని, మన రాహుల్ గాంధీ గారు భాయి అంటాడు, మోడీ గారు. రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపు ఇచ్చిన మాట ప్రకారంగా వడ్డీతో సహా 39,000 కోట్ల రూపాయల రుణమాఫీని నువ్వు ఖచ్చితంగా చేస్తావా చేయవా? ప్రజలకు సమాధానం చెప్పు. ఆ 2 లక్షల రుణమాఫీ కానీ 100 రోజుల్లో ఇస్తామన్న 6 గ్యారెంటీలు నువ్వు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అని ఈ ఖమ్మం నుంచి నేను అడుగుతా ఉన్నా. నేను సిద్ధం. నీ సవాల్ నేను తీసుకుంటున్నా. ఎల్లుండి 26వ తారీఖు నాడు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం దగ్గరికి పొద్దున 10 గంటలకు నేను వస్తా. నువ్వు రా. ఆ అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తారీఖు లోపు నువ్వు 2 లక్షల మాఫీ చేస్తా అని 100 రోజుల్లో బాండ్ పేపర్ మీద రాసిచ్చి అమలు చేస్తాను, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. నువ్వు అమలు చేస్తే నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా పోటీ కూడా చేయండి. నువ్వు అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నాను. ఇది ప్రజల్ని మోసం చేయడం కదా? నువ్వు అమలు చేసేది నిజమైతే, నువ్వు మాట మీద ఉండేది నిజమైతే రా అమరవీరుల స్తూపం దగ్గరికి. లేదంటే నువ్వు ఎన్ని దేవుళ్ళ మీద ఓట్లు పెట్టినా, ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యరు అని చెప్పి మనం చేస్తావు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.